ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. క్లియర్ కట్ WHO డెఫినిషన్ ఉంది షుగర్ సంబంధించి. నార్మల్ ఫాస్టింగ్ షుగర్ అంటే ఏమి తినకుంటే మార్నింగ్ ఇచ్చేది షుగర్ లెవెల్స్ లెస్ దెన్ 100 mg/dL ఉండాలి. ఎవరికైతే 125 కంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళకి డయాబెటీస్ వచ్చినట్టు. అలానే తిన్న తర్వాతది షుగర్స్ అంటే మీరు టిఫిన్ చేశారు లేదా లంచ్ చేశారు, ఆ తర్వాత 2 hours తర్వాతది షుగర్ లెవెల్స్ నార్మల్ వ్యక్తికి లెస్ దెన్ 140 ఉంటుంది. ఎవరికైతే 200 దాటిందో వాళ్ళకి షుగర్ వచ్చినట్టు. థర్డ్ క్రైటీరియా ఏంటి? ఎవరికైతే HbA1c అంటే 3 month షుగర్ యావరేజ్ లెవెల్స్ మోర్ దెన్ 6.5 వచ్చిందో వాళ్ళకి షుగర్ వచ్చినట్టు. నార్మల్ HbA1c లెవెల్స్ 5.7 కంటే తక్కువ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ స్టేజ్ కూడా డయాబెటీస్ వాళ్ళకి ఉంటుంది. ఎట్లా అంటే ఎవరికి ఫాస్టింగ్ షుగర్ 100 ఉంది కానీ 125 కంటే తక్కువ, ఎవరికి పోస్ట్ మీల్ షుగర్స్ 140 కంటే ఎక్కువ ఉంది కానీ 200 కంటే తక్కువ, లేదు ఎవరికైతే HbA1c 5.7 కంటే ఎక్కువ ఉంది కానీ 6.5 కంటే తక్కువ అంటే వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అని అంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ప్రీ డయాబెటీస్ అంటే ఏం లేదు, ఏం కాదు, ఇప్పుడు షుగర్ రాలేదు అని అర్థం. అది కాదండి. ప్రీ డయాబెటీస్ వాళ్ళకి కూడా హార్ట్ కి, కిడ్నీ, లివర్, బ్రెయిన్ కి సేమ్ ఎట్లా డయాబెటీస్ వాళ్ళకి ఎఫెక్ట్ వచ్చిందో అట్లనే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఎనీ అబ్నార్మాలిటీ మీకు వచ్చిందంటే ఇమీడియట్ గా మీ డాక్టర్ గారికి మీరు కన్సల్ట్ అవ్వాలి. డయాబెటీస్ తో సంబంధించి లైఫ్ స్టైల్ కి మనం 2 డిఫరెంట్ పార్ట్స్ లో డివైడ్ చేస్తాం. ఒకటేమో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఒకటేమో నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏ రిస్క్ ఫ్యాక్టర్ మన చేతిలో లేదు. అది ఎట్లా అని, ఏజ్ మనము వయస్కి మార్చలేము, జెండర్ మనం మేల్ ఫీమేల్ కి చేంజ్ చేయలేము, అండ్ జెనెటిక్స్ ఏదైతే వంశపరంగా మన జీన్స్ లో ఆ చేంజెస్ వచ్చిందో మనం ఏం చేయలేము. కానీ 6 or 7 డిఫరెంట్ టైప్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ మన చేతిలో ఉంటుంది. ఫస్ట్ రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకోవడం. చాలాసార్లు చూసాం, పేషెంట్ మంచిగా కంట్రోల్లో ఉంటారు, కరెక్ట్ గా మెడిసిన్ తీసుకుంటా ఉంటారు. సడన్ గా ఒక రోజు ఆయనకి ఏమనిపిస్తుందంటే ఎన్ని రోజుల నుంచి ఉదయం మెడిసిన్ తీసుకుంటున్నాను కదా, సరే నేను బంద్ చేసి చూస్తాను షుగర్స్ ఎట్లా ఉంటుంది అనేసి టోటల్ బంద్ చేయడం, సడన్ గా షుగర్ పెరగడం అండ్ పేషెంట్ ఏదో ఒకటి కాంప్లికేషన్ తో రావడం. దయచేసి ఎప్పుడు మీ టాబ్లెట్స్ లేదా ఎనీ చేంజ్ వచ్చిందంటే ఆ టాబ్లెట్ వచ్చిందనేసి మెడిసినే బంద్ చేసేసి లేదా మెడిసిన్ డోస్ తగ్గించి చెక్ చేయడం అలా చేయకండి. మీ డాక్టర్తో సలహా లేకుంటే ఎనీ మెడిసిన్ కి మీరు ఏం చేంజ్ చేయకండి. సో షుగర్స్ కంట్రోల్ కోసం రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకోవడం, రెగ్యులర్ గా చెక్ చేయడం. షుగర్ ఒక మెడిసిన్ తీసుకుంటే ఎంతవరకు వస్తుంది అది కూడా మనకు తెలుసుకోవాలి కదా. సో ఒక మెడిసిన్ మీరు రెగ్యులర్ గా వాడుతున్నారు, ఆ మెడిసిన్ మీకు పనిచేస్తుందా లేదా అనేసి రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. స్టేబుల్ వాళ్ళకి మనం 3 months to 6 months లో షుగర్ టెస్ట్ చేయమని అంటాం. ఎవరికైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేదు, ఒక్కొక్కసారి 5 days లో, ఒక్కొక్కసారి 7 days కి కూడా రమ్మని అంటాం. సో మీ డాక్టర్ మీకు ఎప్పుడు రమ్మనంటే ఆ టైం షుగర్ టెస్ట్ చేసేసి ఆయన దగ్గర వెళ్ళడమే బెస్ట్. నెక్స్ట్ ఉంటుంది అడిక్షన్స్. ఎనీ స్మోకింగ్ ఉంటే, ఎనీ ఆల్కహాల్ ఉంటే దయచేసి పూర్తిగా బంద్ చేయించండి. ఎందుకంటే ఆల్కహాల్ వాళ్ళతో ఎలాగో షుగర్తో లివర్కి మార్పు వస్తుంది. ఆల్కహాల్ తాగే వాళ్ళకి షుగర్తో లివర్ పాడే అవకాశం చాలా ఎక్కువ అయిపోతుంది. అట్లనే షుగర్స్తో ఒకటే అవయవాలు మిగులుతుంది, ఏది? లంగ్స్. అది కూడా మీరు స్మోకింగ్ చేసేసి లంగ్కి పాడిస్తారు. సో నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ సిగరెట్, నాట్ ఈవెన్ ఏ స్మాల్ పెగ్. నెక్స్ట్ ఉంటుంది ఫిజికల్ హెల్త్. మినిమం 45 minutes డైలీ మీకు ఫిజికల్ యాక్టివిటీ కోసం ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ నార్మలీ అందరు ఏం చేస్తారని నేను వాకింగ్ చేస్తున్నాను కదా అని అంటారు. ఐడియల్ గా వాకింగ్ ఒకటే కాదు, మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి. ఎట్లా అంటే 15 minutes వార్మప్ చేసేసి నెక్స్ట్ 15 minutes సంథింగ్ లైక్ రన్నింగ్, జాగింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఫిజికల్ స్పోర్ట్ యాక్టివిటీ అలానే చేయించండి. నెక్స్ట్ ఉంటుంది మెంటల్ హెల్త్. మైండ్ ఆందోళనలో ఉంటే, మైండ్ ఎక్కువ థాట్స్ లో ఉంటే, యాంగ్జైటీలో ఉంటే లేదా యాంగర్, నెగిటివ్ థాట్స్ లో ఉంటే బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ పెరిగిందంటే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్, మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరిగే అవకాశం.
నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ స్లీప్ అండి. స్లీప్ హెల్త్ అంటే మినిమం 7 to 8 hours పర్ డే అన్ఇంటరప్టెడ్ స్లీప్ కావాలి. అది కూడా నైట్ 12-1 పడుకొని మార్నింగ్ 7-8కి లేవడం కాదు. కరెక్ట్ గా 9-10 o'clock పడుకొని మార్నింగ్ 4 to 5 లేవడం ఇస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, రైట్ టైమింగ్ ఆఫ్ స్లీప్ కూడా. స్లీప్ టైంలో బాడీ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ అవ్వదు. స్లీప్ టైమింగ్ లో బాడీ రిపేర్ మోడ్కి వెళ్తుంది. డే అంతా మీరు మీ బాడీకి యూజ్ చేశారనుకోండి, ఆ బాడీకి నెక్స్ట్ డే కోసం కరెక్ట్ గా మనం కేర్ చేయాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో మైండ్ కరెక్ట్ గా లేకపోతే, బాడీ పెయిన్ లో ఉంటే, లేదంటే షుగర్స్ కంట్రోల్ లేకుంటే మీ స్లీప్ కూడా కరెక్ట్ గా ఉండదు.